Right. So which statements we are discussing about? Switch statement. First of all, the switch is one of the type of conditional statements. These statements we also call it as decision making and branching statements. In this decision making and branching statements, mainly we have the two types. One is an if condition, second one is switch condition. What is if and what are the different types of conditions we are already discussed. So now it's time to discuss about what is a switch condition. What is a switch condition? So normally in the if condition, if you want to write many conditions or many blocks, we are writing with the help of else if statement. If condition lo meeru many conditions check. Normal if lo aithe if else lo only one condition else block. Look, and if you want to check more than one condition, we will go with an else if. Okay, so in the else if condition, as a user, we are unable to choose which one you want to execute. So if you give any input to the computer, according to that input, the compiler will decide which condition will be executed that particular time. How the compiler will decide? According to our input, it will check every condition from starting నుంచి మనం ఇచ్చిన ఇన్పుట్ ని ప్రతి కండిషన్ ని చెక్ చేసుకుంటది. విచ్ వన్ ఈజ్ ట్రూ, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దట్ కండిషన్ అండ్ స్టార్ట్స్ ద ఎగ్జిక్యూషన్ ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్. ఏ కండిషన్ అయితే ట్రూ అవుతుందో ఆ బ్లాక్ లోకి వెళ్ళి అందులో ఉన్న ట్రూ బ్లాక్ స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేసి అంతటితో ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ చేస్తుంది. But in especially in the switch condition, we also have here is also have to write many blocks. But as a user, you have an option to choose which one you want to execute that particular situation. ఈ సిచ్యువేషన్ లో నీకు ఏది ఎగ్జిక్యూట్ కావాలనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే అండి. సో లెట్ సెలెక్ట్ వన్ బ్లాక్ ఇన్స్టెడ్ ఆఫ్ మెనీ బ్లాక్స్. మెనీ బ్లాక్స్ లో నుంచి వన్ బ్లాక్ సెలెక్ట్ చేసుకోవటాన్ని స్విచ్ కండిషన్ అంటారు. ద రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్విచ్ ఈజ్ నార్మల్ స్విచ్ బోర్డ్ ఇన్ యువర్ హోమ్. మన హోమ్ లో నార్మల్ గా స్విచ్ బోర్డు ఉంటుంది కదండి, అందులో ఏముంటాయి? నెంబర్ ఆఫ్ స్విచ్చెస్ ఉంటాయి. ఈచ్ స్విచ్ ఈజ్ వన్ ఫంక్షనాలిటీ. ప్రతి స్విచ్ కూడా ఒక రిలేటెడ్ ఫంక్షనాలిటీ ఉంటుంది. ఒక టీవీ అనుకోండి, ఒకటి ఫ్యాన్, ఒకటి లైట్, ఒకటి ఏసీ. ఓకేనా? ఇవన్నీ ఎలా ఉంటాయి? స్విచ్చెస్ అన్ని సీక్వెన్స్ లో ఉంటాయి, ఆర్డర్ లో ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోర్త్ వన్ ఫ్యాన్ ఉంది అనుకోండి, మరి ఫోర్త్ వన్ ఫ్యాన్ స్విచ్ చేయడానికి 1 2 3 4 చెక్ చేయాల్సిన అవసరం లేదు కదా, 1 2 3. ఓకేనా? బట్ ఇఫ్ కండిషన్ లో ఆల్వేస్ ఇట్ విల్ చెక్ ద కండిషన్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్. ఎన్నోది ఫోర్త్ వన్ ట్రూ అయితే ఫస్ట్ థర్డ్ ని ఫాల్స్ చేసి ఫోర్త్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. బట్ ఇన్ ద స్విచ్ బ్లాక్ వీ హ్యావ్ ఎన్ ఆప్షన్ టు చూస్ డైరెక్ట్లీ ఫోర్త్ వన్ టు యూ వాంట్ టు ఎగ్జిక్యూట్. ఫోర్త్ వన్ ని మనం ఎగ్జిక్యూట్ చేసే ఆప్షన్ మనకి డైరెక్ట్ గా ఎక్కడ వస్తుందండి? స్విచ్ బ్లాక్ లో వస్తుంది. సో ద సింటాక్స్ ఫర్ స్విచ్ బ్లాక్ ఈజ్ స్విచ్ కేస్ వాల్యూ. ఇక్కడ మనం ఏదైతే ఇన్పుట్ ఇవ్వాలనుకుంటున్నాం ఆ కేస్ వాల్యూ ఇస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఇచ్చేది కేస్ వాల్యూ, ఫంక్షనాలిటీ వచ్చేసి బ్లాక్ ఆఫ్ ద కేస్ లో రాస్తాం. ఈ కేసులో ఫంక్షనాలిటీ రాస్తాము. ఈ ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మనం ఇచ్చే ఇన్పుట్ దేంతో మ్యాచ్ అవ్వాలి? దేంతో మ్యాచ్ అవ్వాలి? కేస్ వాల్యూతో మ్యాచ్. ఇక్కడ మీరు కేస్ వాల్యూలో ఈ ఫంక్షనాలిటీని ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూలో తీసుకొని దాన్ని చేసుకోవచ్చు, డైరెక్ట్ ఫంక్షనాలిటీనే మ్యాచ్ చేసుకోవచ్చు. ఎలా సార్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇక్కడ ఐఎమ్ రైటింగ్ ఎన్ ఎడిషన్ ఫంక్షనాలిటీ. నేను ఇక్కడ ఎడిషన్ ఫంక్షనాలిటీ రాస్తున్నాను అనుకోండి. నార్మల్గా ఎడిషన్ అనేది ఏ సింబల్ తో చూపిస్తామండి? ప్లస్ సింబల్. ఇప్పుడు ఒకవేళ నేను ప్లస్ సింబల్ మ్యాచ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఈ కేస్ వాల్యూలో ఏం తీసుకోవచ్చు? ప్లస్. సో ప్లస్ అనేది సింగిల్ క్యారెక్టర్ కాబట్టి ఎందులో తీసుకోవచ్చు? క్యార్ లో తీసుకోవచ్చు. క్యార్ డేటా టైప్ లో తీసుకొని ప్లస్ సింబల్ ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఈ బ్లాక్ అనేది ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, ఈ బ్లాక్ నేను ఏదైనా ఒక ఇంటీజర్ వాల్యూలో స్టోర్ చేసుకొని ఈ ఇంటీజర్ వాల్యూని ఇన్పుట్ ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నాకు ఎడిషన్ అనేది ఏ కేసులో, ఇప్పుడు ఇక్కడ ఈ కేసు ఏమొస్తుందండి? ప్లస్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది? ప్లస్. సో ఇక్కడ మనం ప్లస్ ఇచ్చినప్పుడు ఈ ప్లస్ దేంతో మ్యాచ్ అవుద్ది? దీంతో మ్యాచ్ అవుతుంది. రైటా? ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు మీరు ఈ బ్లాక్ ని ఒక ఇంటీజర్ వాల్యూలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇక్కడ మీరు ఇన్పుట్ ఏమి ఇస్తారు? 1 ఇస్తారు. ఈ 1 ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది. ఇక్కడ 1 మ్యాచ్ అయినప్పుడు ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది.
సెకండ్, ఒకవేళ ఇది ఇంటీజర్ ఇది క్యార్ అండి. సార్ ఐ వాంట్ గివ్ ఎన్ స్ట్రింగ్. స్ట్రింగ్ లో ఇక్కడ ఏమి ఇస్తున్నాం, మనం ఎడిషన్ ఇస్తున్నాం కదా. సార్ నేను ఇక్కడ ఈ వాల్యూని కూడా స్ట్రింగ్ లో ఇవ్వాలనుకుంటున్నా సార్ అంటే ఇక్కడ ఇన్పుట్ ఏమి ఇవ్వాలండి, మనం కూడా ఏమివ్వాలి, స్ట్రింగ్. అంటే సింగిల్ క్యారెక్టర్ ఇవ్వాలంటేనే మీరు ఇన్పుట్ ఇచ్చే డేటా క్యార్ తీసుకోవాలి. ఇంటీజర్ ఇవ్వాలంటేనేమో డేటా టైప్ క్యార్ తీసుకోవాలి. స్ట్రింగ్ ఇవ్వాలంటే ఇన్పుట్ డేటా క్యార్. సో మీరు సేమ్ స్ట్రింగ్ ఇస్తే ఈ స్ట్రింగ్ కేస్ వాల్యూలో నుంచి ఎక్కడికి వస్తుంది, కేసెస్ ని చెక్ చేసుకో. ఓకే అండి. సో ఇది మ్యాచ్ అయింది కాబట్టి ఈ బ్లాక్ ని ఎగ్జిక్యూట్ చేసి స్టాప్ అవుతుంది. ఒకవేళ మీరు 1 ఇస్తే 1 ని మ్యాచ్ చేసి, సార్ నేను ఒకవేళ ఫ్లోట్ ఇస్తా సార్, ఫ్లోట్ ఇచ్చినా అంతే. 1.5 ఇచ్చారు అనుకోండి, ఈ 1.5 ఎక్కడ ఇవ్వాలి, కేసులో ఇవ్వాలి. సో మీరు ఇప్పుడు ఇన్పుట్ ఏం తీసుకోవాలి, ఫ్లోట్ వాల్యూ తీసుకొని అదర్ దాన్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1.5 ఎడిషన్ ఇచ్చారు కదండి, ఇప్పుడు నెక్స్ట్ 1.6 ఇచ్చారు అనుకోండి, ఈ 1.6 ఇది మ్యాచ్ అవుతుందా, మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ బ్లాక్ లోకి రాదు. నెక్స్ట్ ఏం చేస్తుంది, నెక్స్ట్ కేసు మ్యాచ్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటుంది. ఇలా అన్ని కేసెస్ చెక్ చేసుకున్న తర్వాత ఎక్కడ మ్యాచ్ అవ్వకపోతే ఎక్కడికి వెళ్తుంది, డిఫాల్ట్ బ్లాక్ లోకి వెళ్తుంది. డిఫాల్ట్ బ్లాక్ లోకి వెళ్తుంది. క్లియరా? మరి ఇక్కడ సార్ ఇక్కడ కూడా అన్నిటిని చెక్ చేసుకుంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ బ్లాక్ ఆఫ్ కోడ్ చెక్ చేసుకుంది, ఓన్లీ కేసు వాల్యూనే చెక్ చేసుకుంది. మీరు ఈ కేసు వాల్యూ అనేది ఇంటీజర్ లో తీసుకోవచ్చు, క్యార్ లో తీసుకోవచ్చు, ఎడిషన్ లో తీసుకోవచ్చు, ఫ్లోట్ లో, ఇంకా మీకు కావాలంటే బులియన్ లో కూడా తీసుకోవచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? సో నౌ లెట్స్ గో విత్ ఎన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. చూడండి, స్విచ్ కేస్ వాల్యూ కేస్ 1. నార్మల్ గా స్విచ్ లో మనం ఏమి రాస్తాం, కేసెస్ రాస్తాం. కేస్ 1 లో బ్లాక్ ఆఫ్ ద కేస్ రాస్తాం. ఈ కేసు ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇంతటితోటి స్టాప్ అవటం కోసం మనం ఏమి చేస్తామండి, బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం. వాట్ ఈజ్ ఎన్ బ్రేక్? సో బ్రేక్ ఈజ్ ఎన్ కీవర్డ్. ఇట్ విల్ ఎగ్జిక్యూట్ వెన్ ఎవర్ ద బ్లాక్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. ఓకే అండి. బ్రేక్ వల్ల యూజెంట్స్ ఆర్ అంటే వెన్ ఎవర్ ద బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ స్టాప్స్ ద కంపైలేషన్ దేర్ ఆన్వర్డ్స్ పర్మనెంట్లీ. ఎక్కడైతే మనం బ్రేక్ స్టేట్మెంట్ ఇచ్చినామో అంతటితోటి కంపైల్ ఎగ్జిక్యూషన్ అనేది పర్టికులర్లీ స్టాప్ చేస్తుంది. ఓకేనా? సో అలా మనం ఈచ్ కేసులో బ్రేక్ స్టేట్మెంట్ రాసుకుంటా రాస్తాం. అన్ని స్టేట్మెంట్స్ అయిపోయిన తర్వాత ఏది ట్రూ కానప్పుడు దేనికి వస్తాం, డిఫాల్ట్ స్టేట్మెంట్కి వెళ్ళి డిఫాల్ట్ వస్తాం. క్లియరా? సో లెట్స్ వి రైట్ an example program. ఆల్రెడీ క్రియేట్ చేసిన కదా, చూడండి. వాట్ ఈస్ ద క్లాస్ నేమ్, calculator application for switch case. Okay, listen carefully. First of all, I will give the algorithm for this one. Sir, ఏం రాస్తున్నారు సార్ అంటే క్యాలిక్యులేటర్ అండి. ఏం రాస్తున్నాను నేను ఇక్కడ, క్యాలిక్యులేటర్ అప్లికేషన్. నార్మల్ గా క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ఏముంటాయండి, ఏముంటాయి, ఫస్ట్ మనం ఏదైనా పర్ఫామ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏమి ఇవ్వాలి, ఇన్పుట్ ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3,4 అనే ఇన్పుట్ ఇచ్చాను. ఓకేనా? సో ఇన్పుట్ ఇచ్చిన తర్వాత ఈ క్యాలిక్యులేటర్ లో మనకి ఏం ఆప్షన్స్ ఉంటాయండి, అడిషన్, సబ్ట్రాక్షన్, ఇంకా మల్టిప్లికేషన్, డివిజన్. ఐఎమ్ గోయింగ్ విత్ మాడ్యులో డివిజన్ ఆల్సో. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏమడుగుతుంది, ఇన్పుట్ ఇస్తుంది. ఇన్పుట్ ఇచ్చిన తర్వాత అసలు ఏ ఆప్షన్స్ ఉన్నాయి అనేవి వస్తాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలి, చూజ్ ఎనీ వన్ ఆప్షన్. ఏం చేయాలండి, ఏదైనా ఒక ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఆప్షన్స్ ఎంతలో స్టోర్ చేసుకున్నాం, ఇంటీజర్ వాల్యూస్. అంటే ఇన్పుట్ ఏమి ఇవ్వాలి, ఇక్కడ ఆప్షన్ ఇన్పుట్ ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఇచ్చాను అనుకో, 2 ఇస్తే ఇప్పుడు ఎందులో ఎక్కడికి వెళ్తుంది, 2 ఏంటి, సబ్ట్రాక్షన్. సో ఇప్పుడు మనకి ఫైనల్ గా ఏమొస్తుంది, అవుట్పుట్ ఎంత వస్తుంది, -1 వస్తుంది. ఎందుకు -1 వస్తుంది, మనం ఇచ్చిన వాల్యూస్ 3, 4, మనం చూజ్ చేసుకున్న ఆప్షన్ సబ్ట్రాక్షన్, అందుకే 3, 4 ని సబ్ట్రాక్ట్ చేసి అవుట్పుట్ ఇచ్చి దీన్ని ఏం చేస్తుందండి, బ్రేక్ చేస్తుంది. అర్థమైందా? ఇది యూ ఆర్ ఏబుల్ టు సెలెక్ట్
మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ కండిషన్స్, మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ ఏమడుగుతుంది, ఇన్పుట్ వాల్యూస్ అడుగుతుంది, సేమ్ ఆప్షన్స్ ప్రింట్ అవుతాయి, మళ్ళీ ఆప్షన్ చూస్ చేసుకోండి. ఇప్పుడు మీరు 1 చేశారనుకోండి 3.4 కి 7 ప్రింట్ చేస్తుంది. మళ్ళీ రన్ చేసినప్పుడు ఇలా మల్టిపుల్ టైమ్స్ చూస్తుంది. ఇట్స్ లుక్స్ లైక్ అవర్ రియల్ క్యాలిక్యులేటర్. ఓకేనా, ఇలా రియల్ క్యాలిక్యులేటర్ లాగా మీకు ఓపెన్ అవుతుంది. క్లియరా? ఈ క్యాలిక్యులేటర్ కి మనం ఇప్పుడు రాసేది ఏంటి, బ్యాక్ ఎండ్ పార్ట్. ఇది మనకు కనిపించేది ఫ్రంట్ ఎండ్ పార్ట్. చూడండి, ఇప్పుడు మనకి డిఫరెంట్ ఉంటాయండి. ఇక్కడ మనం చూడండి 2 + 4 అవునా, 6 ప్రింట్ చేసి స్టాప్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు పర్ఫార్మ్ చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి చూడండి, 9 - 2 ఎట్ ఏ టైం ఒకటే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి స్టాప్ అయిపోతుంది. ఇలా అవుట్పుట్ రావడానికి ఈ అప్లికేషన్ కి మనం రాసేది ఏంటి, బ్యాక్ ఎండ్ కోడ్. మనం రాసేది ఏంటి, బ్యాక్ ఎండ్. ఒకవేళ మీ క్లయింట్ వచ్చి ఐ వాంట్ యాన్ క్యాలిక్యులేటర్ అప్లికేషన్, నాకు క్యాలిక్యులేటర్ అప్లికేషన్ కావాలి అని అడిగితే మీరేం చేయాలి, ఫ్రంట్ ఎండ్ లో ఇలా క్యాలిక్యులేటర్ అప్లికేషన్ డిజైన్ చేసి దీని ఫంక్షనాలిటీ కోసం ఏం చేయాలి, బ్యాక్ ఎండ్ లో స్విచ్ కండిషన్ యూజ్ చేసి ప్రోగ్రామ్ రాయాలి. సో ఎలా ప్రోగ్రామ్ రాయాలి, అది ఎలా రన్ అవుతుంది అనేది లెట్స్ చెక్ ఇట్. లెట్స్ రైట్ ద ప్రోగ్రామ్. ఓకే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏం చేయాలండి, మనం అకార్డింగ్ టు అల్గారిథం ఏమనాలి, నాకు క్యాలిక్యులేటర్ అప్లికేషన్ అనేది ప్రింట్ అవ్వాలి. system.out.println క్యాలిక్యులేటర్. ఓకేనా. సో ఏమని ప్రింట్ అవుతుంది, ఫస్ట్ క్యాలిక్యులేటర్ అని ప్రింట్ అయిన తర్వాత ఫస్ట్ నేను ఇన్పుట్ వాల్యూ ఇవ్వాలి. ఓకేనా, system.out.println యాజ్ యూ విష్. మీరు 2 వాల్యూస్ ఇచ్చినాయి కదా, 3 వాల్యూస్ ఇచ్చినాయి. ఐఎమ్ గోయింగ్ విత్ 2. ఎంటర్ ఎనీ 2 values here. ఎంటర్ ఎనీ 2 వాల్యూస్ here. సో నేను ఇన్పుట్ వాల్యూస్ ఎలా తీసుకుంటున్నా, స్టాటిక్ లో తీసుకుందామా డైనమిక్ లో తీసుకుందామా సార్ అంటే ఆల్వేస్ ఐఎమ్ గోయింగ్ విత్ ఎన్ డైనమిక్ మెథడ్. ఓకే అండి. సో డైనమిక్ కాబట్టి ఏం తీసుకోవాలి, లిసన్ కేర్ఫుల్లీ. న్యూ స్కానర్ ఇంపోర్ట్ ద స్కానర్. ఓకే. సో ఇక్కడ నేను ఇన్పుట్ వాల్యూస్ ని 2 వేరియబుల్ లో తీసుకోవాలనుకుంటున్నా. a = scan dot next int, again b = scan dot next int. ఈ 2 స్టేట్మెంట్స్ ఎందుకండి, మనం ఇన్పుట్ తీసుకోవడానికి. చూడండి, ఇఫ్ యు రన్ అప్ టు హియర్ ఏమవుతుంది, ఎంటర్ 2 వాల్యూస్ 3 4. ఇప్పుడు ఈ 3 4 వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఆప్షన్ చూజ్. అసలు ఆప్షన్ చూజ్ చేసుకోవాలంటే ఏ ఆప్షన్స్ ఉన్నాయో మనకు తెలియాలి కదా, ఇందులో ఏమేమి ఉన్నాయో తెలియాలి కదా. ఫర్ దిస్ పర్పస్ ఐఎమ్ ప్రింటింగ్ ద ఆప్షన్స్. ఆప్షన్స్ ప్రింట్ చేస్తా చూడండి. ఫస్ట్ దాంట్లో ఏం రాస్తున్నా, 1 ఏంటి ఎడిషన్. ఓకేనా. మీరు చూడండి, ఇంతకుముందు అబ్జర్వ్ చేశారా ఎక్కడైనా, నేను కొన్ని ప్రోగ్రామ్స్ పంపించినప్పుడు మీకు ఒకటే స్టేట్మెంట్ కంటిన్యూస్ గా ఉంటుందండి. ఇప్పుడు ఇక్కడ నేను అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ రాయాలి కదా. ఎన్ని స్టేట్మెంట్స్ రాయాలి, 5 రాయాలి కదా. ఆ 5 ని సింగిల్ స్టేట్మెంట్ లో రాసేది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు కావాలంటే మీరు అలా కూడా రాసుకోవచ్చు. ఇక్కడ fourth one, fifth one, modulo division. So run up to here, enter any 2 values here, 2, 3. ఏం ఆప్షన్స్ వచ్చినాయి, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్,
మాడ్యులో డివిజన్, మల్టిప్లికేషన్, ఓకే, ఏదైనా కదా. చూడండి ఇప్పుడు మనం 5 స్టేట్మెంట్స్ రాసినాం కదా. క్లోజ్ దిస్ వన్. నిన్ను తెలుసా ఎవరికైనా ఎలా రాయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిషన్. సో నార్మల్గా ఒక స్టేట్మెంట్ ఇంకో స్టేట్మెంట్ని యాడ్ చేయడానికి ఏం తీసుకుంటున్నాం మనం ఇక్కడ? ప్లస్ సింపుల్ కదా. ఏం తీసుకుంటే ఇక్కడ ప్లస్, మళ్ళీ ఇక్కడ ఏం తీసుకుంటున్నాం? సబ్స్ట్రాక్షన్. మళ్ళీ ఓకే, మళ్ళీ ఇక్కడ మళ్ళీ మాడ్యులో డివిజన్, రైట్. సో రన్ చేస్తే ఏమొస్తుంది చూడండి, 2, 3 సీక్వెన్స్ లో వస్తున్నాయి కదా. ఇలా కదా మనకు కావాల్సింది. ఎలా రావాలి? 1 by 1 రావాలి. సో 1 by 1 రావాలంటే ఏం చేయాలి చెప్పండి? అలా చెప్పాలి. ఇలా సీక్వెన్స్ లో కాకుండా నాకు ఎలా రావాలి? ఇందాకలా ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ రావాలి. సో ఈ స్టేట్మెంట్స్ ఎలా చేంజ్ చేయాలండి? ప్రింట్ ఎల్ఎన్ తీసేద్దాం. ఎల్ఎన్ తీసేస్తే వస్తుందా? ఎల్ఎన్ తీసేస్తే ఏమవుతుంది? ఈ స్టేట్మెంట్ తర్వాత వచ్చే స్టేట్మెంట్ కంటిన్యూస్ లో ప్రింట్ అవుతుంది కదా. ఓకేనా? సో దీనికోసం తెలుసా ఎవరికైనా? /n యూజ్ చేయాలి. తెలుసా? /n అంటే న్యూ లైన్ అని. /n అంటే న్యూ లైన్. ఎక్కడ రాయాలి? మనకి దీని తర్వాత కదా. చూడండి, /n, రైట్. సో వెన్ యూ రన్ దిస్ వన్, ఓకే, let's add all statements /n. ఇక్కడ అవసరం లేగా, ఇక్కడ కావాలా? ఇక్కడ మీరు ఇవ్వలేదనుకో నెక్స్ట్ లైన్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎందుకు చెప్పండి? దీని తర్వాత మనకి నెక్స్ట్ లేదు కదా. మరి సార్ నెక్స్ట్ ఇచ్చే వాల్యూ దీని తర్వాత ప్రింట్ అయితే అంటే ఆల్రెడీ మనం ప్రింట్ లైన్ ఇచ్చింది కదా, నెక్స్ట్ లైన్కి వచ్చేస్తాం. రైటా? ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో. ఇలా సింగిల్ స్టేట్మెంట్ లో రాసుకున్నా మీ ఇష్టం, లేదా మల్టిపుల్ స్టేట్మెంట్స్ రాసిన మీ ఇష్టం, యాజ్ యువర్ విషయం. క్లియర్? సో రండి. సో ఇప్పుడు నాకు ఈ ఆప్షన్స్ ప్రింట్ అయిన తర్వాత ఈ ఆప్షన్స్ లో నేను ఏం చేయాలి? 1 ఆప్షన్ ని చూజ్ చేసుకోవాలి. ఓకే, సో చూజ్ యువర్ ఆప్షన్ హియర్. చూజ్ యువర్ ఆప్షన్ హియర్. సో నేను ఈ ఆప్షన్ ఎందులో స్టోర్ చేస్తున్నా? ఇంటీజర్ వాల్యూస్ కదా. సో అందుకే నేను ఇంటీజర్, ఇందాక మీకు 3 చెప్పా, 4 చెప్పా. ఇంటీజర్ లో స్టోర్ చేసుకోవచ్చు, సింగిల్ క్యారెక్టర్ లో, స్ట్రింగ్ లో, ఫ్లోట్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంటీజర్ లో తీసుకుంటున్నా కాబట్టి చూడండి, ఈ ఇంట్ ఏమనుకున్నాం మనం? ఆప్షన్ కదా, చూజ్ యువర్ ఆప్షన్ కదా, ఎంటర్ యువర్, చూడండి చాయిస్ అన్న, ఎంటర్ యువర్ చాయిస్ ఇయర్. సో నేను చాయిస్ ని ఏ వేరియబుల్ తీసుకుంటున్నా అంటే సిహెచ్ అనే వేరియబుల్ తీసుకుంటున్నా. ఇది కూడా మనమే ఇన్పుట్ ఇవ్వాలి. స్కాన్ డాట్ ఓకేనా? రన్ అప్ టు హియర్ 2, 3 ఏమడిగింది? ఇమీడియట్ గా చూజ్ యువర్ ఆప్షన్ ఏది. సో వెన్ ఐ చూజ్ 1, ఇప్పుడు నాకు ఏ రావాలి? ఎడిషన్ రావాలి. 1 చూజ్ చేసుకుంటే ఎడిషన్ రావాలి. 2 చూజ్ చేసుకుంటే 1, 2, 5 ఏది చూజ్ చేసుకుంటే అది రావాలి. 5 తర్వాత ఏది చూజ్ చేసినా కూడా నాకు ఏం రావాలి? ఈ చూజ్ దీస్ ఆప్షన్స్ అని డిఫాల్ట్ స్టేట్మెంట్ లో రాయాలి. సో ఇప్పుడు లెట్స్ స్టార్ట్ ఎన్ స్విచ్ కండిషన్. ఇక్కడ వరకు మనం స్విచ్ కండిషన్ ఏ రాయాలి. ఇది నార్మల్ ప్రోగ్రామ్ అండి. ఓకేనా? సో లెట్స్ యాడ్ ఎన్ స్విచ్ స్టేట్మెంట్ హియర్, స్విచ్ కండిషన్ హియర్.
So first of all, what is the keyword? Switch. So here let's write the choice condition. ఇప్పుడు మనం చాయిస్ అనేది ఎందులో స్టోర్ చేస్తున్నాం? ఈ వేరియబుల్ లో కదా. లెట్స్ పాస్ దిస్ వేరియబుల్ హియర్. ఇప్పుడు మీరు 1 ఇచ్చినప్పుడు 1 ఎక్కడికి వస్తుంది? స్విచ్ లోకి వస్తుంది. స్విచ్ లోకి వచ్చిన తర్వాత ఈ స్విచ్ లో ఉన్న కండిషన్స్ చెక్ చేస్తుంది, కేసెస్ చెక్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రైటింగ్ కేస్ 1. నేను రాస్తానండి కేస్ 1 రాస్తాను. ఫస్ట్ టైం రైటింగ్ కేస్ 1. కేస్ 1 లో ఏంటి మనకు ఉన్న ఆప్షన్? కేస్ 1 లో ఏం తీసుకున్నాం మనం? ఎడిషన్ కదా. ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర, ఇన్పుట్ వాల్యూస్. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇన్పుట్ ఎందులో తీసుకున్నామండి? ఏ వేరియబుల్ తీసుకున్నాం? ఏబి. సో ఎడిషన్ చేయాలి కాబట్టి ఏం చేస్తారు? ఏ ప్లస్ బి చేయాలి. ఏ ప్లస్ బి చేసి వచ్చిన వాల్యూని మరి స్టోర్ చేసుకోవాలి కదా. ఎందులో స్టోర్ చేసుకుంటున్నారు? ఇంటూ సి. ఓకేనా? సి అనే వేరియబుల్లో స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నారు? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఈ సిని ప్రింట్ చేయాలి కదా. ఈ సి అనేది ఏ వాల్యూ? ఏ వాల్యూ? ఎడిషన్ వాల్యూ కదా. ఎడిషన్ ఆఫ్ గివెన్ నెంబర్స్ ఆర్ ఎందులో స్టోర్ చేసినావు? సి. ఓకేనా? ఎందులో స్టోర్ చేసినావు అంటే సిలో. సిలో స్టోర్ చేసి ఏం చేయాలి మనం? ఇక్కడ బ్రేక్ స్టేట్మెంట్ రాయాలి. బ్రేక్ రాయకపోతే ఏమవుతుందని చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ స్టేట్మెంట్ రాయాలి. చూడండి ఇక్కడ మనం ఎన్ని కేసెస్ రాసినామండి? ఓన్లీ 1 కదా. Now run this program. So 2, 3. I am going with addition. Okay, so 1. Choose option 1. Addition of given two numbers. Given numbers are 5. Okay na? If in case I am going with 2. మరి 2కి ఏమైనా వస్తుందా? రావట్లేదు కదా. రావాలంటే ఏం చేయాలి? ఎన్ని బ్లాక్స్ అయితే కావాలో, ఎన్ని అయితే కావాలో అన్ని మనం నోట్ చేసి రాసుకోవాలి. కేస్ 2. కేస్ 2 ఏంటి? మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, మాడ్యులో డివిజన్. కేస్ 1 కదా. హియర్ కేస్ 2. ఇక్కడ ఏంటి? ఇక్కడ subtraction. So here case 3. Here multiplication. Here you can go with how many cases you have. మీకు ఎన్ని కేసెస్ కావాలంటే అన్నిటికి వెళ్ళొచ్చండి. ఇన్ని రాయాలని రూల్ ఏ లేదు. డివిజన్, కేస్ 5 రాస్తున్నా. మాడ్యులో డివిజన్. మాడ్యులో డివిజన్. ఓకేనా? సో 5 స్టేట్మెంట్స్ రాస్తున్నాం. Now run this program. 2, 3. When I am going with 5. Modulo division of given two numbers are 2. Okay na? For example, if in case I am choosing 8. మరి 8 అనే ఆప్షన్ ఉందా? మరి మీరు 8 ఇచ్చినప్పుడు ఏమైనా వస్తుందా? అవుట్పుట్ రావట్లేదు కదా. సో ఫర్ దిస్ పర్పస్ లెట్స్ యాడ్ యాడ్ చేస్తారు డిఫాల్ట్ బ్లాక్. ఏం యాడ్ చేయాలి? డిఫాల్ట్ బ్లాక్ ని యాడ్ చేయాలి. సో డిఫాల్ట్ బ్లాక్ లో ఏం రాస్తారు? ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. చూడండి, చూస్ యువర్ చాయిస్ ఓన్లీ. ఎంతలో చూస్ చేసుకోవాలి? చూజ్ యువర్ చాయిస్ ఓన్లీ 1. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3. మీరు 8 చూజ్ చేసుకుంటే ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్? చూజ్ యువర్ చాయిస్ ఓన్లీ 1 to 5. ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ గివింగ్ ఎనీ 1 by 1 చెక్ చేస్తుంది. 5, 3.
8 1 ఎంత 5 + 3 8 5 3 2 ఎంత 2 సేమ్ వాల్యూస్ 5 3 5 3 ఆప్షన్ ఈస్ 3 ఎంత 15 5 3 4 ఎంత 1 5 3 5 ఎంత మధ్యలో డివిజన్ ఎంత 2 పైన 3 టైమ్స్ డివిజన్ చేస్తే ఎంత వస్తుంది రిమైండర్ 2 సో అదర్ దాన్ ఎనీథింగ్ 5 3 6 చూస్ యువర్ చాయిస్ ఓన్లీ 1 to 5 అర్థమైందా సో దిస్ ఈజ్ ఎన్ స్విచ్ స్టేట్మెంట్ స్విచ్ బ్లాక్ అంట మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో ఆ ఇన్పుట్ ని కేసులోకి పాస్ చేయాలి ఆ ఇన్పుట్ ని కేసులోకి పాస్ చేయాలి ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ మీకు కావాలంటే నేను డిఫరెంట్ మెథడ్ లో కూడా చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ సార్ ఇఫ్ యూఆర్ యాడింగ్ అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ బ్రేక్ స్టేట్మెంట్ హియర్ when you add break statement here whenever your option is 1 it executes these statements and stops the execution from here onwards మీ రెండు స్టేట్మెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ తోటి ఎగ్జిక్యూషన్ స్టాప్ చేస్తుంది ఒకవేళ బ్రేక్ రాయకపోతే కంటిన్యూస్ గా ఎగ్జిక్యూట్ చేస్తా అని చెప్తున్నాం కదా లెట్స్ అబ్జర్వ్ ఇట్ సో ఐఎమ్ రిమూవింగ్ బ్రేక్ స్టేట్మెంట్ హియర్ ఎందులో కేసు 1 లో చూడండి ఒకవేళ ఇఫ్ ఇన్ కేసు ఇఫ్ హియర్ remove the break statement in case 1 ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి ఎడిషన్ తో పాటు సబ్స్ట్రాక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది మరి సబ్స్ట్రాక్షన్ దగ్గర ఎందుకు అవుతుంది సార్ మరి మల్టిప్లికేషన్ కూడా అవ్వాలి అంటే మనం కేస్ 2 లో బ్రేక్ రాసినాం కదా ఇఫ్ ఇన్ కేసు ఇఫ్ యు ఆర్ రిమూవ్ ద కేస్ 2 ఆల్సో ఇప్పుడు మీరు 1 చూస్ చేసుకుంటే 1 ఎగ్జిక్యూట్ చేసి 2 ఎగ్జిక్యూట్ చేసి ఎక్కడ ఆగుతుంది 3 కూడా ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ స్టాప్ అవుతుంది అదే మీరు బ్రేక్ స్టేట్మెంట్ రాయకపోతే వీటన్నిటితో పాటు డిఫాల్ట్ కూడా ఎగ్జిక్యూట్ చేసి అవుతుంది అలా కాకుండా మనకు కావాల్సిన స్టేట్మెంట్ బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యి మనకు కావాల్సిన కేసు మాత్రమే ఎగ్జిక్యూట్ అయ్యి స్టాప్ అవ్వాలి అంటే యూ మస్ట్ యాడ్ అన్ బ్రేక్ స్టేట్మెంట్ సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బ్రేక్ స్టేట్మెంట్ బ్రేక్ అంటే ఏంటి ఇక్కడ నుంచి ఎగ్జిక్యూషన్ వస్తున్నప్పుడు ఈ బ్రేక్ కన్నా ముందున్న స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్జిక్యూట్ చేసి ఈ స్టేట్మెంట్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎగ్జిక్యూషన్ ని స్టాప్ చేస్తుంది ఎగ్జిక్యూషన్ ఏం చేస్తుంది స్టాప్ చేస్తుంది క్లియరా క్లియరా సో దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఆఫ్ స్విచ్ బ్లాక్ స్విచ్ స్టేట్మెంట్ స్విచ్ ఈజ్ ఎన్ కండిషనల్ స్టేట్మెంట్ వాట్ ఈజ్ ఎన్ స్విచ్ ఇట్ ఈజ్ ఎన్ కండిషనల్ స్టేట్మెంట్ క్లియర్ any doubt here any doubt here so no let's go with the same program with a different example చూడండి listen same calculator program one more method సేమ్ క్యాలిక్యులేటర్ అడుగుతుంది ఇన్పుట్ వాల్యూస్ అడుగుతుంది అడిగిన తర్వాత ఇవి ప్రింట్ అవుతుంది కదా ఇక్కడ మనం ఏం చేయాలండి ఆప్షన్ ని చూస్ చేసుకోవాలి ఆప్షన్ సో నేను ఆప్షన్ ఎలా చూస్ చేసుకుంటానంటే అబ్జర్వ్ హియర్ నేను ఎడిషన్ నేమ్ ప్లస్ అనే సింబల్ తో తీసుకుంటా సబ్స్ట్రాక్షన్ నేమ్ మైనస్ అనే సింబల్ తో తీసుకుంటున్నా మల్టిప్లికేషన్ నేమ్ స్టార్ అనే సింబల్ తో తీసుకుంటున్నా డివిజన్ వచ్చేసి డివిజన్ అనే సింబల్ తో తీసుకుంటున్నా అట్ ద సేమ్ టైం మాడ్యులో డివిజన్ వచ్చేసి ఎంత తీసుకుంటున్నా పర్సంటేజ్ సింబల్ తీసుకుంటా అబ్జర్వ్ హియర్
5 3 ఏం చూపిస్తుందండి? ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఇంతకుముందు నేను ఎడిషన్ 1 లో తీసుకున్నా కదా, ఇప్పుడు 1 లో తీసుకోవట్లే. ఎడిషన్ ఎందులో తీసుకుంటా? ప్లస్ అనే సింబల్. నార్మల్గా ఇప్పుడు ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ సింబల్స్ ఇన్పుట్ తీసుకోవాలంటే ఎలా తీసుకుంటానంటే డైనమిక్ మెథడ్ లో ఏ డేటా టైపు? క్యారా? ఎందుకు క్యార్? స్ట్రింగ్ తీసుకోకూడదా? స్ట్రింగ్ అని తీసుకోవచ్చు కదా, కాకపోతే సింగిల్ క్యారెక్టర్ కదండి మనం పోయేది. ఓకేనా? చూడండి, అబ్జర్వ్ హియర్, రైట్ ద సేమ్ స్టేట్మెంట్ హియర్. ఏమని? ఓకే, చూజ్ యువర్ చాయిస్ హియర్. char ch is equals to scan dot, what is the method? Next dot caret index. Caret. క్లియర్? ఇంతకుముందు మనం ఇన్పుట్ వాల్యూ ఏమో ఇంటీజర్లు తీసుకొని 1 2 3 తీసుకున్నాం. ఇప్పుడు ఎందులో తీసుకుంటున్నాం? మనం సింగిల్ క్యారెక్టర్ లో తీసుకుంటాం. ఇప్పుడు సింగిల్ క్యారెక్టర్ తీసుకున్న తర్వాత ఇక్కడ వరకు రన్ చేస్తే ఏమవుతుంది సార్? చూడండి, 5 3. చూజ్ యువర్ చాయిస్ కదా. నేను ఇన్పుట్ ఏమి తీసుకోవాలనుకుంటున్నా? ప్లస్ తీసుకోవాలి. అవునా? ఇదే ప్రోగ్రాము చూడండి, సేమ్ స్విచ్ కేసు కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు అవుద్దో చెప్పాలి నాకు ఇప్పుడు మీరు. సేమ్ రైట్. అబ్జర్వ్ చేయండి, 5 3. నేను ఏమి ఇవ్వాలనుకుంటున్నా? ప్లస్ కదా. అసలు ప్లస్ కన్నా ముందు 1 ఇస్తున్నా. 1 అంటే ఏంటి? ఎడిషన్ కదా. ఏమని వచ్చింది? చూజ్ యువర్ చాయిస్ ఓన్లీ 1 to 5. ఏమొస్తుంది? చూజ్ యువర్ చాయిస్ 1 to 5. డైరెక్ట్ గా ఎందులోకి వెళ్తుంది? డిఫాల్ట్ బ్లాక్ లోకి వెళ్తుంది కదా. డిఫాల్ట్ బ్లాక్. ఎందుకు డిఫాల్ట్ బ్లాక్ లోకి వెళ్తుంది చూడండి. ఇప్పుడు మనం 1 ఇచ్చినప్పుడు 1 అనేది మనం ఏ డేటా టైప్ లో తీసుకున్నాం అండి? క్యార్. మరి క్యార్ లో వాల్యూ ఆల్వేస్ ఎందులో తీసుకోవాలి? సింగిల్ కోలన్ లో తీసుకోవాలి. ఓకేనా? ఎందులో తీసుకోవాలి? సింగిల్ కోలన్. ఇప్పుడు ఇది 1 ఎగ్జిక్యూట్ కావాలంటే ఇక్కడ 1 ఎందులో తీసుకోవాలి? ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూడండి, 5 3 1. ఎంత వచ్చింది? Additional given numbers are 8 because it is in which data type? Which data type? Char. So మనం ఏం తీసుకోవాలనుకున్న ఆప్షన్ here? Here? ఇక్కడ ఏం తీసుకున్నా? మాడ్యులేట్ is. రిమైనింగ్ అంతా సేమే కదా. సో నౌ రన్ ఇట్. 5 3. ఐఎమ్ గోయింగ్ విత్ 1 1. ఏమొస్తుంది? ఎందుకు వస్తుంది? మనం ఏం తీసుకున్నాం? స్విచ్ బ్లాక్ లో ఏం తీసుకున్నాం అండి? 1 ఉందా ఇక్కడ? 1 లేదు కదా. సో ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది? మన ఇన్పుట్ ఎంత? అండి 1. ఏం చేస్తుంది? కేసెస్ ని మ్యాచ్ చేసుకుంటుంది. చూడండి, మీరు ఇచ్చిన 1 అనేది CH లో స్టోర్ అవుతుంది. మరి నాకు ఇక్కడ ఒక డౌట్, CH 1 ఇచ్చినప్పుడు ఎర్రర్ రాకుండా డిఫాల్ట్ కి ఎందుకు వెళ్తుంది? అసలు 1 ఇచ్చినప్పుడు మనం తీసుకున్న డేటా టైప్ ఏమో క్యార్ కదండి. మనం ఇచ్చిన వాల్యూ ఎంత? 1 ఇంటీజర్ కదా. మరి మిస్ మ్యాచ్ రావాలి, ఎందుకు రావట్లేదు? అర్థం కాలేదా? చెప్తా. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకొని తర్వాత ఆన్సర్ ఇచ్చి. 5 3. చూజ్ యువర్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ మై ఆప్షన్ ఈజ్ కృష్ణ. ఏమొస్తుంది?
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 5 3 ఐఎమ్ గివింగ్ 1.5 ఏమొస్తుంది? ఎందుకలా అలా వస్తుందా? ఐఎమ్ గివింగ్ మై ఇన్పుట్ ఈజ్ ఇప్పుడే రాలి అలా ఎందుకు? అది ఓన్లీ క్యార్ డేటా టైప్ కదండి, క్యార్ డేటా టైప్ కదా. చెప్పాలి ఎనీవన్. ఎనీవన్ చూడండి ఇప్పుడు మనం పైన రాసిన ప్రోగ్రామ్ యాడ్ ఉంది ఇది కదా. అబ్జర్వ్ డిఫరెన్సెస్ కేర్ఫుల్లీ ఇదే కదా మనం పైన రాసిన ప్రోగ్రామ్. ఎక్కడి వరకు? రైట్. సో రన్ దిస్ వన్. అబ్జర్వ్ కేర్ఫుల్లీ 5 3. వాట్ ఈజ్ మై ఆప్షన్? 1. ఏమొస్తుంది? అడిషన్ వచ్చిందా? నౌ అబ్జర్వ్ హియర్ ఐఎమ్ గివింగ్ మై ఇన్పుట్ ఈజ్ 1.5. ఇప్పుడు ఏమొస్తుంది? సరే ఇక్కడ కాదు కదా 5 3 ఇక్కడ 1.5. ఇప్పుడు చెప్పండి ఏమొస్తుంది? డిఫాల్ట్ బ్లాక్ వస్తుందా? ఏమైనా వస్తుంది? డిఫాల్ట్ లోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేయమని వస్తుందా రాదా? వస్తుందా రా? చెప్పాలి ఆల్ స్టూడెంట్స్. మరి ఇంతకుముందు మనం అక్కడ ఇచ్చినప్పుడు ఏమొచ్చింది? కృష్ణ ఇచ్చిన డిఫాల్ట్ లోకి వెళ్ళింది, 1.5 ఇచ్చిన డిఫాల్ట్ లోకి వెళ్ళింది, 1 2 3 4 5 6 ఇచ్చిన డిఫాల్ట్ లోకి వెళ్ళింది కదా. ఇప్పుడు 1.5 ఇస్తే చూడండి ఏమొస్తుందో. ఏమొచ్చింది? ఇది డిఫాల్ట్ స్టేట్మెంటా కాదు కదా. ఫస్ట్ ఆప్షన్ పాయింట్ వాల్యూ 5 3, సెకండ్ ఆప్షన్ కృష్ణ. మరి ఇప్పుడు కూడా డిఫాల్ట్కి వెళ్తుందా? వెళ్ళట్లేదా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మరి ఇప్పుడు 5 3 మై ఆప్షన్ ఇస్ 1 2 3 4. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? డిఫాల్ట్కి వెళ్తుందా, ఎర్రర్ మెసేజ్కి వెళ్తుందా? అదేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ ద ప్లస్ సింబల్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఇది క్లియరా? ఇక్కడ క్లియరా? సో మరి సేమ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అక్కడ ఎందుకు వెళ్ళట్లేదు? అంటే ఈ బ్లాక్ లో ఎందుకు వెళ్ళట్లేదు? అలా చెప్తారా ఎవరైనా ఆన్సర్ దీనికి? డేటా టైప్స్ క్లాస్ విన్నారా మనం చెప్పినప్పుడు? మీరు లేరు అనుకోండి, మీకు చెప్పలేదు అనుకోండి. డేటా టైప్స్ చెప్పలేదా? చెప్పినా చెప్పలేదా మీకు డేటా టైప్స్? చెప్పలే. డేటా టైప్స్ చెప్పుకుంటే స్విచ్ కేసు చెప్తున్నాం కదా. 5 3 చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ మనం తీసుకున్న డేటా టైప్ ఏంటండి? డేటా టైప్ ఏంటి? క్యార్ కదా. క్యార్ ఏమి యాక్సెప్ట్ చేస్తే చెప్పండి? సింగిల్ క్యారెక్టర్ కదా. మరి సింగిల్ క్యారెక్టర్ యాడ్ చేసినప్పుడు దీని కృష్ణ అని ఇస్తే ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? మరి ఆ మాట చెప్పాలిగా. ఇప్పుడు క్యార్ డేటా టైప్ లో మనం ఇండెక్స్ వాల్యూ ఏది ఇస్తే మనం డేటా టైప్స్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు చూసినాం కదా. ఇండెక్స్ 1 ఇస్తే ఏం తీసుకుంటది? 1 తీసుకుంటది. 2 ఇస్తే 2. మరి ఇప్పుడు ఇక్కడ 1 తీసుకుంది, మరి అసలు 1 అనే ఆప్షన్ లేదు కదా. మరి ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఇది స్ట్రింగ్ డేటా టైప్ కదండి. ఇది స్ట్రింగ్ డేటా టైప్. మనం తీసుకున్న డేటా టైప్ క్యార్. యాక్చువల్గా అయితే ఇక్కడ డేటా మిస్ మ్యాచ్ కావాలి కదా. ఏమి రావాలి? ఇందాకలాగా ఎక్సెప్షన్ రావాలి. ఎందుకు రాలేదు సార్ ఎక్సెప్షన్ అంటే, ఇక్కడ నువ్వు ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చినా కూడా క్యార్ దేన్ని ట్రీట్ చేసి ఏం చేస్తుంది? ఓన్లీ ఇండెక్స్ వాల్యూ 0. ఇప్పుడు క్యార్ అనే డేటా టైప్ కి ఇక్కడ మీరు ఇచ్చిన టోటల్ స్ట్రింగ్ కనిపించదు. ఓన్లీ ఏం కనిపిస్తుంది? కే ఒక్కటే ఎందుకు కే ఒక్కటి కనిపిస్తుంది? కే యొక్క ఇండెక్స్ 0 కాబట్టి. ఇక్కడ మనం ఇచ్చిన ఇండెక్స్ వాల్యూ ఎంత? 0 కాబట్టి.
అదేనా మనం ఇచ్చిన ఇండెక్స్ వాల్యూ 0 కాబట్టి. అవునా? మరి ఇప్పుడు చూడండి, సేమ్ ప్రోగ్రామ్ ని మళ్ళీ మనం రన్ చేస్తే 5 3 ఇస్తే ఇప్పుడు 1 2 3 4 5 6 ఇచ్చింది. మరి ఇప్పుడు ఎర్రర్ వస్తుందా? ఇప్పుడు కూడా ఎందుకు రాదు? ఇప్పుడు కూడా ఏం తీసుకుంటది? ఇండెక్స్ 1. క్యారీ డేటా టైప్ ఏం యాక్సెప్ట్ చేస్తుందండి? క్యారీ డేటా టైప్ అంటే ఏంటి? క్యాపిటల్ A to Z, స్మాల్ a to Z, 0 to 9 డిజిట్స్ అండ్ స్పెషల్ సింబల్ అన్ని యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఎట్ ఏ టైం ఓన్లీ సింగిల్ 1. ఇప్పుడు ఇందులో కూడా దేన్ని చూస్ చేస్తుంది? 1 అని. మరి మనకి ఇక్కడ స్విచ్ లో 1 అనే ఆప్షన్ ఉందా? లేదు కదా. అందుకే ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది చూడండి. స్విచ్ ఇండెక్స్ 0లో ఎంత ఉందండి? 1 ఉంది కదా. ఈ 1 ని ఎక్కడ స్టోర్ చేస్తుంది? సిహెచ్ అనే వేరియబుల్. ఈ సిహెచ్ ఎక్కడికి వెళ్ళింది? స్విచ్ లోకి. ఈ స్విచ్ ఎందులోకి వెళ్తుంది? కేస్ లోకి. ఇప్పుడు సిహెచ్ లో ఎంత ఉంది? 1. 1 దీనికి మ్యాచ్ అవుతుందా లేదా? నో. దీనికి నో. 3 గుర్తుపెట్టుకోండి, మ్యాచ్ అయితేనే బ్లాక్ లోకి వెళ్తుంది. నో నో అన్ని మ్యాచ్ కావట్లేదు కాబట్టి డిఫాల్ట్ స్టేట్మెంట్కి వెళ్తుంది. ఒకవేళ మ్యాచ్ అయితే ఏమవుతుంది సార్ అంటే, ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ మైనస్. ఇప్పుడు మైనస్ మ్యాచ్ అవుతుందా లేదా? ఎక్కడ మ్యాచ్ అవుతుంది? సెకండ్ 1 కి. సబ్స్ట్రాక్షన్ ఆఫ్ గివెన్ 2 నెంబర్స్ ఆర్ 2. అర్థమైందా? 5 3. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమిస్తున్నా? అండర్ స్కోర్ సింబల్ ఇచ్చా, మైనస్ సింబల్ అయిపోయి మ్యాచ్ అవుతుందా? చూజ్ యువర్ చాయిస్ ఓన్లీ 1 to 5. అర్థమైందా? సో మనం ఈ స్విచ్ కేస్ కి ఇన్పుట్ అనేది డిఫరెంట్ డేటా టైప్స్ లో ఇవ్వచ్చు. అదే మరి ఇప్పుడు స్ట్రింగ్ ఇవ్వాలి. స్ట్రింగ్ ఇవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? ఇక్కడ నేను ఇంతకుముందు ఇంటీజర్ ఇచ్చా, ఇక్కడ క్యార్ ఇచ్చా. ఇప్పుడు నేను స్ట్రింగ్ ఇవ్వాలి. స్ట్రింగ్ ఇవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్ తీసుకోవాలి. ఇక్కడ మీరు ఏదైతే స్ట్రింగ్ ఇవ్వాలో ఆ కేసులో ఈ స్ట్రింగ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇస్తున్నాను అనుకోండి. సో కంపల్సరిగా మీకు ఈ వాల్యూ అనేది ఎందులో మ్యాచ్ అవ్వాలి? ఎడిషన్ లో మ్యాచ్ అవ్వాలి. ఎందులో మ్యాచ్ అవ్వాలి? ఎడిషన్. నువ్వు ఒక లెటర్ రాంగ్ ఇచ్చినా కూడా, ఇక్కడ ఏమో ఎడిషన్ అని ఇచ్చినా, అక్కడ ఎడిషన్ లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చినా కూడా డిఫాల్ట్ కి వెళ్ళిపోతుంది. అదేనా? డిఫాల్ట్ కి వెళ్తుంది. నాయిస్ చేద్దాం. అర్థమైందండి? దిస్ ఈజ్ ఎన్ స్విచ్ కేస్ స్టేట్మెంట్. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కూడా మీకు చెప్తా, మీరు వాటిని ప్రాక్టీస్ చేయగలిగారు. ఇప్పుడు ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంది ఎవరికైనా? ఎవరమ్మా? నెక్స్ట్ one more program. Write a Java program. Find day of week by using switch case. Day of week అంటే ఒక వీక్ లో ఉన్న డేని ఫైండ్ చేయడం. హలో మేడం గారు, ఫైండ్ డే ఆఫ్ వీక్. సో 1 వీక్ లో ఏ డేస్ ఉంటాయండి? మండే, ట్యూస్డే, వెన్స్డే. ఇందాక నేను స్ట్రింగ్ అని చెప్పా కదా, స్ట్రింగ్ ఎగ్జాంపుల్. మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. చూడండి, ఇంట్ డే ఆఫ్ వీక్. సో ఇక్కడ కూడా నేను డే ఆఫ్ వీక్ ని ఎందులో తీసుకున్నా? ఇంటీజర్లను తీసుకున్నా. ఈ ఇంటీజర్ ని ఎక్కడ మ్యాచ్ చేస్తున్నా? ఇక్కడ మ్యాచ్ చేస్తున్నా 1. ఇప్పుడు ఇన్ కేసు ఇది మరి ఇంతకుముందు మీరు ఏం సార్ ఇక్కడ ఏందో చాలా స్టేట్మెంట్స్ రాశారు, ఇక్కడ ఏందో ఒక సింగిల్ స్టేట్మెంట్ లోనే అయిపోయింది కదా సార్ అంటే, ఇదండి. ఇక్కడ మీరేం ఫస్ట్ క్యాలిక్యులేటర్ రాశారు, 2 వాల్యూస్ రాశారు, తర్వాత ఇది రాశారు, ఇవన్నీ అయిపోయిన తర్వాతే మనకి ఇక్కడికి వచ్చింది కదా సార్ అంటే, మరి ఇక్కడ అవన్నీ లేవు అంటే చూడండి, ఇక్కడ డైరెక్ట్ గా మనం స్టాటిక్ వాల్యూ తీసుకుంటాం. స్టాటిక్ వాల్యూకి స్కానర్ క్లాస్ అవసరం లే కదా. ప్లస్ మనం నార్మల్గా ఇంత ముందు క్యాలిక్యులేట్ ఆప్షన్స్ అన్ని ప్రింట్ చేసి అందులో చేసి, ఇక్కడ ఆప్షన్ లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్పుట్ స్టాటిక్ కదా, ఆల్వేస్ చేంజ్ హియర్ 1 ఎక్కడ మ్యాచ్ అవుతుంది? మండే. 1 ఎక్కడ మ్యాచ్ అవుతుంది? మండే. ఇఫ్ ఇన్ కేసు లెట్స్ చేంజ్ హియర్, స్టాటిక్ కాబట్టి ఇక్కడ చేంజ్ చేయాలి 5.
5 దేనికి మ్యాచ్ అవుద్ది? ఫ్రైడే. ఒకవేళ 8 ఇస్తే 8 ఉండదు కదా, ఏమొస్తుంది? ఇన్వాలిడ్ డే ఆఫ్ ద వీక్. క్లియరా? ఇది ఒక మోడల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ చూడండి, ఫైండ్ కరెంట్ మంత్. అక్కడేమో వీక్ లో డేస్, ఇక్కడేమో ఇయర్ లో మంత్స్. మంత్స్ ఏముంటాయి? జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, ఇలా. క్లియర్? సో ఇక్కడ కూడా మనది, నేను ఇక్కడ మీకు ఈ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ లో దీన్ని మీకు స్ట్రింగ్ లో చూపిస్తాను. ఓకే అండి. సో ఒకటి క్యార్ చేసినాం, ఒకటి ఇంటి చేసినాం కదా, ఇక్కడ స్ట్రింగ్ చూపిస్తుంది. సో యాజ్ యూజువల్ గా మనం దేనికి వెళ్దాం? డైనమిక్ వెళ్దాం. ఇక్కడ కదా, ఫస్ట్ డైనమిక్ వెళ్ళాలంటే ఫస్ట్ స్కానర్ క్లాస్ రాయాలి కదా. స్కానర్ క్లాస్ రాసిన తర్వాత system.out.println, అక్కడ వాల్యూస్ ఎంటర్ చేసింది కదా, ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి? ఎంటర్ ఎనీ మంత్ ఆఫ్ ఇయర్. ఓకేనా? ఏ డేటా టైప్ లో తీసుకున్నాం? స్ట్రింగ్ అనుకున్నాం కదా, స్ట్రింగ్. సో వేరియబుల్ ఏం తీసుకుందాం చెప్పండి? ఏం తీసుకుందాం? మంత్ నేమ్. మంత్ నేమ్ is equals to, what is the method? నెక్స్ట్ సరిపోతుంది, నెక్స్ట్ లైన్ అవసరం. ఓకే. సో ఇక్కడ ఎందులో పాస్ చేస్తారు? ఇక్కడ పాస్ చేయాలి మంత్ నేమ్. సో పాస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏదైతే ఇన్పుట్ ఇవ్వాలనుకున్నారో ఆ ఇన్పుట్ ని ఇక్కడ ఇవ్వాలి. ఏది? సేమ్ ఇవ్వాలి, జనవరి. సో హియర్ ఫిబ్రవరి. నెక్స్ట్ లాస్ట్ వన్. మీరు అబ్జర్వ్ చేశారా? ఇన్ ది స్విచ్ క్లాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీ డిఫాల్ట్ బ్లాక్. ఇందులో డిఫాల్ట్ బ్లాక్ ఉందా? లేదు కదా. లేకపోతే ఏమైందో కూడా చూద్దాం. సో ఎంటర్ ఎనీ మంత్ ఆఫ్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ JANUARY, జాన్యువరి. ఏమైనా ప్రింట్ అయింది? బికాజ్ నేను ఇచ్చిన ఇన్పుట్, నేను స్ట్రింగ్ మెథడ్ లో తీసుకున్న ఇన్పుట్ రెండు మ్యాచ్ అయినాయి కాబట్టి జాన్యువరి. ఇఫ్ ఇన్ కేస్ చూడండి, జాన్యువరి మ్యాచ్ అవుతుందా? సో కేస్ సెన్సిటివ్ కదా, క్యాపిటల్ వేరు, స్మాల్ వేరు. మరి ఇక్కడ మన డిఫాల్ట్ స్టేట్మెంట్ రాసినా రాయలేదు కాబట్టి నాలుగు వాల్యూ. మన ఇఫ్ ఎల్స్ లో ఎల్స్ రాయకపోతే ఏం చేస్తుంది? ఇఫ్ ఫాల్స్ అయితే నల్ వాల్యూ డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ కూడా అంతే, స్విచ్ బ్లాక్ లో నీకు ఏ బ్లాక్ కూడా ట్రూ కానప్పుడు డిఫాల్ట్ రాస్తే డిఫాల్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయి స్టాప్ అయిపోతుంది, లేకపోతే నల్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకే అండి. సో సేమ్ మ్యాచ్ అయితేనే నీకు అవుట్పుట్ అనేది వస్తుంది, లేకపోతే స్టాప్ అయిపోతుంది.
సో అందుకే మీరు ఇక్కడ ఏం రాసుకోవాలి, డిఫాల్ట్ స్టేట్మెంట్ రాసుకొని డిఫాల్ట్ లో ఏం రాయాలి, చూజ్ కరెక్ట్ మంత్, చూజ్ కరెక్ట్ స్పెల్లింగ్, లేకపోతే రైట్ కరెక్ట్ స్పెల్లింగ్ అని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే అప్పుడు ప్రింట్ అవుతుంది. క్లియరా? ఎనీ డౌట్? సో దిస్ ఈజ్ వన్ ప్రోగ్రామ్, another program and another program. క్లియర్? ఇవి స్విచ్ ప్రోగ్రామ్స్ అండి. ATM ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ చెప్తా. ఎనీ డౌట్స్?